ఆంధ్రన్యూస్ మరియు మెట్టజ్యోతి రిపోర్టర్లకు, కుటుంబ సభ్యులకు, ప్రకటనకర్తలకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు అవసరమయ్యే అనేక రకాల సదుపాయాలు ఉన్నాయని, వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ తెలిపారు. మండలంలోని అన్నవరం గ్రామంలో బస్టాండ్ ఎదురుగా గల బిఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన సుమారు 50 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే పోస్టల్ కార్యక్రమానికి శనివారం కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్, ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ కార్యాలయం నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అలాగే పోస్టల్ కార్యాలయం ద్వారా ప్రజలకు ఉండే సదుపాయాలు అన్ని వివరిస్తూ సేవలు మరింత విస్తృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె రామచంద్రమోహన్, గ్రామ సర్పంచ్ ఎస్ కుమార్ రాజా, ఏఈటి ఎస్ఎన్ రెడ్డి, పోస్టల్ ఇన్స్పెక్టర్ డిఎస్వికే చైతన్య, మేల్ ఓవర్సీస్ నంద్యాల నాగార్జున, పోస్టల్ ఉద్యోగులు వినోద్ కుమార్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. శుభోదయం. నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కాకినాడ డివిజన్. ఈరోజు అన్నవరం సబ్ పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్నది. ఈ భవన నిర్మాణానికి ఎంతో కృషి చేసిన మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు చాలా శ్రమించి ఈ భవన నిర్మాణానికి 50 లక్షల వరకు నిధులు మంజూరు చేయించారు. ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నది. అతి తొందరలో ఈ భవన నిర్మాణాన్ని కంప్లీట్ చేసి మన అన్నవరం పోస్ట్ ఆఫీస్ని ఇక్కడ దాని యొక్క విధులు నిర్వర్తించేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు చాలా డైరెక్టరేట్ లెవెల్లో, ఢిల్లీ లెవెల్లో కృషి చేసి కాకినాడ డివిజన్కి 3 భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. మొత్తం దాని విలువ సుమారు 4.5 కోట్లు. అన్నవరం పోస్ట్ ఆఫీసు, అదేవిధంగా పెద్దాపురం పోస్ట్ ఆఫీసు, అలాగే కాకినాడలో కూడా జగన్నాయకపూర్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం కూడా తొందరలో ప్రారంభిస్తామని మనం ఈ అన్నవరం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలియజేస్తున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనకి ఇండియాలో సుమారు 484 డివిజన్లు ఉన్నాయి. కాకినాడ డివిజన్కే సుమారు 4.5 కోట్లు నిధులు శాంక్షన్ అవడం అంటే చాలా విశేషం. ఈ విషయానికి మనకి కాకినాడ పోస్టల్ డివిజన్ తరపున మరొక్కసారి మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్ఏ అన్నవరంగా గ్రామ ప్రజలందరూ కూడా, శంకవరం గ్రామ ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ సంక్రాంతి పురస్కరించి ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ క్రీడలు మట్టుగా ఆడుకోవాలి. అంటే ఆ ముగ్గుల పోటీలు కానీ, ఆటల పోటీలు, క్రికెట్, కబడ్డీ ఇలాంటివి సాంప్రదాయ క్రీడలు మట్టుగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. పెద్దగా ఏమైనా కోడి పందాలు కానీ, ప్యాకెట్ కానీ ఇవన్నీ కూడా హైకోర్టు ఇంటి తెచ్చబడింది. ఈ సంక్రాంతి పురస్కరించి ఎవరు కూడా అటు జోలికి ఎవరు వెళ్ళొద్దు. వాటిపైన పూర్తి మేము నిఘా ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్క చోట కూడా పోలీసు అన్నవాళ్ళు వాటిని ఆపడం జరుగుతుంది. ఈ వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అతివేగంగా డ్రింక్ చేస్తూ ప్రయాణించడం కానీ, అతివేగంగా ప్రయాణించడం కానీ, వేగంగా నడిపి వేరే వాళ్ళ కుటుంబాల విషాదం నింపవద్దు. అలాగే బయట నుంచి ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నాం, మన ఊళ్ళో నుంచి బయటికి చుట్టాలింటికి బయటికి వెళ్తున్న వాళ్ళు ఇంటికి తాళాలన్నీ కూడా వేసుకుని, అలాగే మాకు కూడా ఒక విషయం తెలియవచ్చేసారి మేము పలానా చోటకి వెళ్తున్నాం, ఇన్ని రోజులు పండుగ ఇన్ని రోజులు ఉంటాం, కొద్దిగా మా ఇంటి వైపు నిఘా ఉంచండి అంటే మేము నైట్ కానీ పగలు కానీ గస్తీ వీటిలో వాళ్ళని తిప్పుతా ఉంటాము. దానివల్ల మాకు దొంగతనాలు అయ్యింది కూడా ఆపడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై మున్సిపల్ కార్పొరేషన్, కాకినాడ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖల అధికారులు సంయుక్తంగా గురువారం స్థానిక కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవితంపై ఏర్పాటు చేసిన ఈ ఛాయాచిత్రాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా జిల్లా పౌర సంబంధాల శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ జననం, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాజ్యాంగ రచన వివిధ ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, జెడ్పీసీ ఈవో ఏ వెంకటరమణారెడ్డి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి,
డిపిఓ కె భారతి సౌజన్య, జిల్లా విద్యాశాఖ ఆర్జేడీ డిఈఓ జి నాగమణి, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో 19th జనవరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 feet స్టాచ్యూని గౌరవనీయులు సీఎం గారు ఇనాగరేట్ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి 9th జనవరి నుంచి 12th జనవరి వరకు అన్ని గ్రామ సచివాలయంలో, జిల్లాల్లో, మండల్ హెడ్ క్వార్టర్స్లో అన్నిట్లో జన్ భాగీదారీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంబంధించి ఏమేమి ఆయన ఇచ్చిన టీచింగ్స్ ఏమున్నాయి, ఆయన సంబంధించి ఫొటోస్ ఏమున్నాయి, దానికి ఫోటో గ్యాలరీ పెట్టడం, డిబేట్స్ కాంపిటీషన్ పెట్టడం, దాంతోపాటు ప్రతి సచివాలయంలో ఆయన ఫోటోని గార్లాండింగ్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఆయన స్టాచ్యూస్ ఉన్నాయి దాన్ని కూడా క్లీనింగ్ అంతా చేసుకొని గార్లాండింగ్ చేయడం జరుగుతుంది. 12th వరకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ రోజు కలెక్టరేట్లో కూడా దానికి సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లైఫ్ టైం సంబంధించి ఆయన టీచింగ్స్, ఆయన ఫోటోస్ బుక్స్ సంబంధించి అన్ని మంచి ఫొటోస్ అంటే విజయవాడ నుంచి తెచ్చుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మినీ మేనిఫెస్టో ద్వారా పథకాలను గృహిణులకు, గ్రామస్తులకు వివరిస్తూ ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మహిళలు సంఘీభావం తెలుపుతూ అపూర్వ స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో భాగంగా 6వ రోజు గొల్లల మామిడాడలో ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ద్వారా కలుగుతున్న లబ్ధిని వివరిస్తుంటే మహిళలు, గ్రామస్తుల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు, గొల్లల మామిడాడ గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెదపూడి మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ నాయకురాండ్లు, గొల్లల మామిడాడ గ్రామ నాయకులు, కార్యకర్తలు, పెదపూడి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రచార కార్యక్రమంలో భాగంగా, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ 6వ రోజు గొల్లల మామిడాడలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గొల్లల మామిడాడ గ్రామాన్ని 2014 నుంచి 2019 వరకు దాదాపు 12 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది. అదే కాకుండా నరసాపురపేట నుంచి గొల్లల మామిడాడ వరకు వచ్చే రహదారి 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. గొల్లల మామిడాడ నుంచి బెక్కవోలు వరకు వెళ్లే రహదారి దాదాపు 4 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇంత అభివృద్ధి చేసి ఈ గ్రామంలో రూరల్ హెల్త్ సెంటర్ని 5 కోట్లతో మరలా బాగు నరసాపురపేట కాట్రవలపల్లి రోడ్డు గొల్లల మామిడాడ వరకు ఏదో వచ్చేదో 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చివరిగా దాదాపు 150 మీటర్లు మిగిలితే దానికి కూడా అదనంగా మరొక 50 లక్షలు మంజూరు చేసి టెండర్లు పిలిపిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఇవాళ వరకు మరలా దాన్ని ఎందుకు పునర్నిర్మాణం చేయలేకపోయారు. ఇవాళ కెనాల్ రోడ్డుకి అడపాదడపా ప్యాచ్లేసి
అంటే అడపాదడపా ప్యాచ్లు ఎలాగేస్తున్నారు? చేతగానితనం వల్ల ప్రభుత్వం నుంచి కనీసం ప్యాచ్ వరకు కూడా నిధులు తెప్పించలేని ఒక చవట ఎమ్మెల్యే సొంత నిధులు ఖర్చు పెడతానని వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ ఫ్లెక్సీలు పెట్టుకుంటా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇక్కడ 50 లక్షలతో ఈ రోడ్డును ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే సమర్థత లేకపోతే మరి అక్కడ కెనాల్ రోడ్లో చేసినట్టుగానే ఇక్కడ ఎందుకు 50 లక్షలు ఖర్చు పెట్టి మీ సొంత నిధులతో ఖర్చు పెట్టి ఆ రోడ్డుని పూర్తి చేయరు అని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామంలో మీరు శాసనసభ్యులు అయిన తర్వాత అనేక రోడ్లకి సిమెంట్ రోడ్లు వేస్తామని కొబ్బరికాయలు కొట్టిన వాస్తవం మర్చిపోయారా? అవి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అవి ఒట్టి కొబ్బరికాయలు కొట్టడం వరకే పరిమితమైనయా? మీ ప్రచార ఆర్భాటం చిన్న రోడ్డు వేయడం, అక్కడ ఒక ఆర్చి నిర్మాణం చేసుకోవడం, కానీ అభివృద్ధి లేదు. ఎక్కడెక్కడో ఎవరి వల్ల జరిగిన అభివృద్ధి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో జరిగిన అభివృద్ధులకి మీ పేర్లు వేసుకోవడం, శిలాఫలకాలు అనేది ఇప్పుడు చూస్తాం. ఇక్కడ కొత్త సంస్కృతి ఆర్చిల సంస్కృతి. అటువంటి పరిస్థితులు వాళ్ళ గొల్లల మావిడాడ గ్రామంలో జరిగిన అభివృద్ధి పైన శాసనసభ్యులు కానీ వారి అనుయాయులు కానీ ఎవరైనా బహిరంగ చర్చకు వస్తారా? బహిరంగ చర్చకు వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. మా హయాంలో ఏం జరిగింది, అంతకుముందు మూలారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా ఆ రోజుని ఈ గ్రామంలో ఏం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు, 2014 నుంచి 2019 వరకు ఈ గ్రామంలో ఏం చేశాం, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కానీ మీరు మేధావులుగా చెప్పుకునే మీరు కానీ గతంలో ఉన్న శాసనసభ్యులు కానీ ప్రస్తుత శాసనసభ్యులు కానీ ఏం అభివృద్ధి చేశారో చర్చకు రమ్మని డిమాండ్ చేస్తా ఉన్నా. బ్రతుకులు మారాలంటే బాబు రావాలి అనే ఉద్దేశంతో ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు పాదయాత్రలో భాగంగా అన్నవరం చేరుకున్న చింతల అశోక్ కుమార్ ను అన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకులు సరమర్ల మధుబాబు, బండారు సురేష్, రాయ్ శ్రీనివాస్, చీటికి రెడ్డి శ్రీను తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చింతల అశోక్ కుమార్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల నిధులు దారి మళ్లించి రాష్ట్రాన్ని దారిద్ర్య రేఖకు దిగువకు తీసుకు వెళ్లాడని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజానికంపై ఉందన్నారు. అనేకమైన అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజు రాష్ట్రాన్ని మన దేశంలో కల్లా ఎకనామిక్ లో దారిద్ర్య రేఖ దిగువ భాగం కంటే మామూలుగా ఈ కుల మతాల్లో చూసుకుంటాం మనం దారిద్ర్య రేఖము. మన రాష్ట్రంలో దారిద్ర్యం కంటే దారిద్ర్యాన్ని రాష్ట్రంలో నెట్టేశారు. ఏ వస్తువు తీసుకున్నా కూడా, ఏది చూసినా కూడా అధిక ధరలు, 10 రూపాయలు చేతితో ఇచ్చి 100 రూపాయలు పీక్కుంటున్నాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బీసీలు, ఎస్సీలు. ముఖ్యంగా ఈ రోజు నిన్నే ఒక తీర్పిచ్చిన హైకోర్టు దాదాపు ఈ 4 సంవత్సరాల కాలంలో 70,000 కోట్ల రూపాయలు ఎస్సీ నిధికి సంబంధించిన ఈ నవరత్నాలకి వాడేయటం జరిగింది. అదే విధంగా బీసీ కార్పొరేషన్ డబ్బులు కూడా తీసి సంపద లేకుండా ఏదైతే అంబేద్కర్ గారు కొన్ని కార్పొరేషన్లు పెట్టి ఈ వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందేదానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలనే కాన్సెప్ట్ తో పెట్టిన ఈ సెక్టార్లన్నీ వీటిలో ఉన్న ఈ సామాజిక వర్గాలు పడపడాల్సిన డబ్బులంతా ఈ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఒక భ్రమతో అధికారంలోకి రావాలని ఒక కుట్రతో మనకు సంబంధించిన డబ్బుల్ని ఈ గవర్నమెంట్ వాడేయటం జరిగింది. ఈ జేబుల్లో డబ్బులు వాడటం లేదు. అందుకని ప్రతి ఒక్కరూ ఈసారి గమనించండి. ఇట్లాంటి మోసపూరితమైన మోస నాయకులు కానీ మళ్ళీ కానీ మనకు వస్తే ఈ రాష్ట్రంలో మనుష్య మనుగడికే దెబ్బ జరుగుతుంది. అందువల్ల 2024లో చంద్రబాబు నాయుడుకి ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి అత్యధిక మెజారిటీతో మళ్ళీ చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకుంటేనే మన బ్రతుకులు మారతాయి, రాష్ట్ర పరిస్థితి మారతాదనే క్రమంలోనే ఈ పాదయాత్ర స్టార్ట్ చేసాము. ముందు కూడా మన తెలుగుదేశం ఫ్యామిలీ మాకు మంచి సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా నుండి చింతల అశోక్ కుమార్ అనేటువంటి యువకులు, దళిత బిడ్డ ఈరోజు ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు కూడా సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తూ నేను రాత్రి అన్నవరం చేరుకోవడం జరిగింది. సందర్భంగా వారు తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే
ఈ అరాచక పాలన అంతమొందించి సుపరిపాలన అందించేటువంటి చంద్రబాబు నాయుడు గారు రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క సుదీర్ఘ పాదయాత్ర చేయడం చాలా గమనార్హం. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత అరాచక పాలన కొనసాగుతా ఉందో, పేద ప్రజల యొక్క నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నాడో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, ఆ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు బ్రతుకులు మారాలంటే బాబు రావాలనేటువంటి కాన్సెప్ట్ తో ఈరోజు యువకులు మరి పాదయాత్ర చేస్తా ఉన్నారు. త్వరలోనే 2 నెలల్లో రాబోతా ఉంది. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు వైపు, తెలుగుదేశం వైపు చూస్తా ఉన్నారు. మా యొక్క నియోజకవర్గ నాయకులు వరపుల సత్యప్రభ రాజా గారి యొక్క ఆదేశాల మేరకు వీరిని మరి రిసీవ్ చేసుకుని వీరిని స్టే ఇచ్చి ఈ రోజు మేము మరలా అన్నవరం నుంచి పంపిస్తా ఉన్నాం. వారి యొక్క పాదయాత్ర మరి సక్సెస్ఫుల్ కావాలని, వారు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పాత్రలు పోషించాలని, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని కోరుకుంటూ మరి సోదరులకి చింతల అశోక్ గారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెన్నంటే ఉంటారని చెప్పేసి కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. జై చంద్రబాబు, భక్తులు మారాలంటే బాబు రావాలి, మారాలంటే బాబు రావాలి. జై జై తెలుగుదేశం. వరపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వం వదిలాలి, సత్యప్రభ రాజా గారి నాయకత్వం వదిలాలి. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతదేశ సంస్కృతిని, ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, సంఘ సంస్కర్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవాదాన బాబా, రాష్ట్ర బీసీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి సూర్యప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు బాబురావు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బాసి, మాజీ ఎంపీటీసీ ఓగిరెడ్డి రాధా, కర్రి శ్రీనివాసరెడ్డి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనపర్తి గ్రామంలో ఏదైతే ఇలవేల్పు కింద అనేక సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న వీరుళ్ళమ్మ అమ్మవారి మరి ఉత్సవాలు సంక్రాంతికి జరగడం ఆనవాయితీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రజల్లో వ్యక్తం అవుతున్న అనేక అనుమానాల్ని మీడియా ద్వారా వీరుళ్ళమ్మ ఉత్సవ కమిటీకి కానీ, వారికి వెన్నుదన్నుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తున్న శాసనసభ్యుల వారి దృష్టికి కానీ, ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహాల్ని, ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాల్ని తీసుకొచ్చే ప్రయత్నమే ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది. ఇటీవల కాలంలో వీరుళ్ళమ్మ అమ్మవారికి సంబంధించిన నిధుల విషయంలో కానీ, విరాళాల విషయంలో కానీ, కమిటీ దగ్గర ఉన్న నిధులు ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వాటి మీద వచ్చే ఆదాయం, అసలు విరాళాలు ఎంత వస్తున్నాయి, ఆ విరాళాలు ఏ విధంగా ఖర్చు జరుగుతూ ఉంది, ఉత్సవాలు జరిగేటప్పుడు వస్తున్న ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనే విషయాలపైన గ్రామస్తులకు కానీ, విరాళాలు ఇచ్చిన వారికి కానీ ఎవ్వరికి ఎటువంటి సమాచారం లేని నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏదైతే వీరుళ్ళమ్మ అమ్మవారికి సంబంధించిన నిల్వ ఉందో దాన్ని ఇక్కడ ఎవరో స్థానికంగా ఉన్న ఒక వడ్డీ వ్యాపారి హస్తగతం అయినట్టు, అతను అతి తక్కువ వడ్డీకి, అతను చాలా పెద్ద వడ్డీ వ్యాపారి. మరి పూర్వం మనకి వెజ్ హోటల్స్కి, నాన్ వెజ్ హోటల్స్కి పేర్లు ఉండేవి. బ్రాహ్మణ భోజనం అనేమో దీన్ని అనేవారు, నాన్ వెజ్ భోజనానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పేరు ఉండేది. ఆ పేరు కలిగిన ఒక వ్యక్తి, ఒక ఫైనాన్స్ వ్యాపారి చేతుల్లో ఈ వీరుళ్ళమ్మ అమ్మవారికి సంబంధించిన ధనం అంతా
అది శాసనసభ్యుల వారు షాడో ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో దీన్ని వడ్డీకి తిప్పుతున్నారని, అది అతను బయట 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ వసూలు చేసే వ్యాపారి ఇక్కడ మాత్రం 1 రూపాయి వడ్డీ మాత్రమే ఇస్తున్నాడని ఈ ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇవాళ వీరుళ్ళమ్మ ఉత్సవ కమిటీ వారికి అండదండలు అందిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆ కమిటీ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుకుంటూ ఆ కమిటీని కూడా రాజకీయ కమిటీగా తయారు చేసేసిన ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు వారి శ్రీమతి గారు ఇద్దరూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా అదే కాకుండా ఇవాళ వీరుళ్ళమ్మ అమ్మవారికి సంబంధించిన డబ్బు కానీ ఈ గ్రామంలోనే మరో గ్రామదేవత బాపనమ్మ తల్లి గారి విరాళాల దగ్గర నుంచి వచ్చిన మూల నిధి నుంచి కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి కూడా ఆ రెండింటి నుంచి కూడా విరాళాలు స్వీకరించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు. ఆ విరాళాలు ఏవో మనందరం చూసాం. ఆక్సిజన్ ప్లాంట్కి దాని వడ్డీలకు తిప్పుతా ఉన్నామని ఎవరైతే మరి అనధికారమైన ఒక మెంబరు ఆసుపత్రికి నిర్వహణ కమిటీ మెంబరు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇవాళ దేవుళ్ళ సొమ్ము కూడా అనపర్తిలో భద్రత లేని పరిస్థితిని ఇవాళ మన చందాలరెడ్డి గారు ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఉత్సవాలు జరిగే 4 రోజులు జరిగే వ్యవహారం పైన కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. దానికి ప్రధానంగా ఏదైతే రోడ్డు మీద స్టాల్స్ పెట్టుకునే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి 800 రూపాయలు వసూలు చేశారు గత సంవత్సరం అని, అదేవిధంగా జైంట్ వీల్ ఎవరైతే ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఉన్నాడో అతని దగ్గర నుంచి 24 లక్షలు వసూలు చేశారని, మరి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ లోనే జైంట్ వీల్ కి 100 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే గత సంవత్సరం ఇక్కడ 150 రూపాయలు వసూలు చేసినట్టుగా ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి గత సంవత్సరం ఏదైతే 800 వసూలు చేశారో ఈ సంవత్సరం దాన్ని 1400 చేస్తారంటున్నారు. అసలు ఇందులో ప్రధానంగా కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. దీనికి గ్రామ పంచాయతీ అనుమతి ఇవ్వాలి. గ్రామ పంచాయతీ అనుమతి ఇస్తా ఉందా ప్రతి సంవత్సరం? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద గవర్నమెంట్కి ఈ ఉత్సవ కమిటీలు కొంత డబ్బు పే చేయాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంత పే చేస్తున్నారు, ఏ విధంగా పే చేస్తున్నారు? మరి పెద్ద పెద్ద హుకుంపేట కానీ కొత్తపేట కానీ ఇటువంటి పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి. హుకుంపేట అంటే అది ఆల్మోస్ట్ సిటీ లెక్క. అక్కడ జరిగేదానికి లక్షలాది రూపాయలు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద కడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో కొత్తపేటలో గ్రామ పంచాయతీ కానీ ప్రభుత్వం కానీ పర్మిషన్స్ ఇవ్వలేదు. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీ కానీ అక్కడ పర్మిషన్స్ ఇవ్వాలా. ఇక్కడ ఇస్తున్నారా లేదా? ఇవ్వకపోతే ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసేస్తూ లక్షలాది రూపాయలు, ఇవన్నీ చూస్తే కోట్లు దాటిపోతున్నాయి సంవత్సరానికి వచ్చే ఆదాయం. ఇన్ని కోట్లు ఇన్ని సంవత్సరాలుగా ఏమయ్యింది? దానికి వివరాలు చెప్పాల్సిన బాధ్యత వీరుళ్ళమ్మ ఉత్సవ కమిటీ. దాన్ని రాజకీయం చేస్తూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ స్వప్రయోజనాలకు వాడుకుంటూ ఆ డబ్బును కూడా కైంకర్యం చేస్తూ ఇక్కడ రాజకీయం చేస్తున్న శాసనసభ్యులు దంపతులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. దీనికి తప్పనిసరిగా మీరు మాట్లాడాలి. అసలు వీరుళ్ళమ్మ కమిటీ డబ్బు ఆక్సిజన్ ప్లాంట్కి ఏ విధంగా ఇచ్చారు? బాపనమ్మ కమిటీ డబ్బు ఏ విధంగా ఆక్సిజన్ ప్లాంట్కి ఇచ్చారు? ఆ ఆక్సిజన్ ప్లాంట్ నిధులు దుర్వినియోగం అయిందనేది సాక్షాత్తు ఆ ఆసుపత్రి నిర్వహణ కమిటీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, ఎలియాస్ గుంటూరు శ్రీని గారు స్పష్టంగా చెప్పారు. అటువంటి నేపథ్యంలో తిరిగి ఏమన్నా మీరు రికవర్ చేశారా లేదా?
ప్రజల విరాళాలు మీకు వీరుళ్ళమ్మ కమిటీ, వీరుళ్ళమ్మ ఉత్సవాలు నిర్వహించమని ఇస్తే మీరు ఎవరి అనుమతి తీసుకుని దాన్ని ఆక్సిజన్ ప్లాంట్కి ఇచ్చారు? అదేవిధంగా బాపనమ్మ తల్లి ఉత్సవాలు చేయమని ప్రజలు విరాళాలు ఇస్తే ఆ విరాళాలను మరలా మీరు ఆక్సిజన్ ప్లాంట్కి విరాళాలు ఇవ్వడంలో ఎవరు అనుమతి తీసుకున్నారు? ఏ విధంగా ఇచ్చారు? దీనికి 2 కమిటీలు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. అవి తీసుకున్న డబ్బుని దుర్వినియోగం చేసిన శాసనసభ్యులు దంపతులు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ సామాన్య ప్రజలు వినోదం కోసం ఉత్సవానికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసేసి అది ప్రైవేటు వ్యాపారస్తులు, ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారస్తుల చేతులకి ఇచ్చి ఆ డబ్బుని దుర్వినియోగం చేయడమే కాకుండా సామాన్య ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న డబ్బు ప్రభుత్వానికి చెందకుండా, ప్రజలకు చెందకుండా, అమ్మవారికి చెందకుండా బయట వడ్డీ వ్యాపారులు పరవైపోవడం, ఆ వడ్డీ వ్యాపారుల నుంచి ఇండైరెక్ట్ గా అది శాసనసభ్యుల దంపతులకు చేరడం ఎంతవరకు సమంజసం అని ఇవాళ ప్రజానీకం అంతా ప్రశ్నిస్తా ఉన్నారు. అందువల్ల ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహాల్ని ఇవాళ ప్రజల ముందే ఉంచుతున్నాం, బాధ్యత కలిగిన వ్యక్తుల ముందు ఉంచుతున్నాం, కమిటీ ముందు ఉంచుతున్నాం. ఆ కమిటీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న శాసనసభ్యుల దంపతుల ముందు ఉంచుతున్నాం. దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. అదేవిధంగా అధికారులు, ఇవాళ గ్రామ పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంటు, పోలీసు, రెవెన్యూ, ఎవరెవరు ఇక్కడ అనుమతులు ఇవ్వాలో వాళ్ళందరూ అనుమతులు లేకుండా ఇక్కడ నిర్వహిస్తా ఉంటే ప్రభుత్వం అనుమతించిన ధరల కన్నా మీరు ఎక్కువ మొత్తం వసూలు చేస్తా ఉంటే మీరు నిర్లిప్తంగా ఎందుకు చూస్తున్నారు? ఇటీవల సినిమా ధరలు, సినిమా రేట్లు పెంచుకోవాలంటే ప్రభుత్వం అనుమతిస్తా ఉంది థియేటర్లకి. అటువంటిది ఇక్కడ ఇష్టానుసారంగా వసూలు చేస్తా ఉంటే చోద్యం చూస్తున్న అధికారులు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వెంటనే స్పందించమని గౌరవ శాసనసభ్యులు ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడడం, తిరిగి మేము ఏదైనా మాట్లాడితే దానికి సమాధానం చెప్పకపోవడం ఒక రివాజుగా మారింది. ఇది అమ్మవారి విషయం, అమ్మవారికి అపచారం జరుగుతూ ఉంది, హైందవ ధర్మానికి అన్యాయం జరుగుతూ ఉంది. అమ్మవారి ఉత్సవాల పేరుతో డబ్బులు దండుకుంటా ఉండి కైంకర్యం చేస్తూ ఉన్న వాళ్ళ విషయం ఇది. అందువల్ల శాసనసభ్యుల వారు తక్షణమే దీనిపైన స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. అమ్మవారి డబ్బు అమ్మవారికి ఉండే విధంగా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, ఎల్పీ నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమ శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం
జాతకములు వాస్తు ముహూర్తములు చూడబడవు. పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడవు. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.